అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాంట్రాక్ట్ ఉద్యోగుల ముసుగులో అరాచక శక్తులను అడ్డం పెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతీ సిమెంట్స్ ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి భారతీ సిమెంట్స్ ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసేందుకు అడుగడుగునా సహకరించిన పోలీసులకు సైతం హైకోర్టు తలంటింది. పారిశ్రామిక శాంతి, దేశ సమగ్ర అభివృద్ధికి అత్యవసరం పేర్కొంటూ పరిసరాల్లో శాంతి భద్రతలు కాపాడాలని పోలీసులను ఆదేశించింది. భారతీ సిమెంట్స్ విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలోని నల్లలింగాయపాలెం గ్రామంలో ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ఉద్యోగులు ముడి సరుకుతో పాటు ఇతర సరుకులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసులకు తేల్చి చెప్పింది. అంతేకాకుండా కంపెనీ చట్టబద్దమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగేలా చూడాలని కూడా స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ 2007 నుంచి అవసరమైన అన్ని అనుమతులను పొందిందని, చట్టబద్దమైన నియంత్రణ సంస్థల నుంచి పొందుతూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుందంటూ కూడా హైకోర్టు పేర్కొంది. ఇక ఈ సంస్థ కరువు పీడిత ప్రాంతంలో ఉండడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపింది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో సుమారు 7,300 కోట్లను అందించిందని కోర్టు పేర్కొంది. సంస్థ కార్యకలాపాలకు ఆకస్మికంగా, బలవంతంగా అడ్డంకులు సృష్టించడం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలతో పాటు సంస్థ, రాష్ట్ర ఖజానా పైన తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. ఇక పరిశ్రమ కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడితే దాని ప్రభావం సంస్థపైనే కాకుండా ఉద్యోగులు, వారి కుటుంబాలపైన కూడా ఉంటుందని హైకోర్టు పేర్కొంది. శాశ్వత, తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పరిశ్రమపై ఆధారపడి ఉంటారని తెలిపింది. భారతీ సిమెంట్స్ కార్యకలాపాలకు ఎలాంటి చట్టపరమైన కారణం లేకుండా ఆకస్మికంగా లేదా బలవంతంగా అడ్డంకులు సృష్టించకూడదని స్పష్టం చేసింది. పరిశ్రమ కార్యకలాపాలు అడ్డంకులు లేకుండా కొనసాగాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. ఇక పరిశ్రమకు వచ్చే, వెళ్లే మార్గాలను ఎలాంటి చట్టపరమైన కారణం లేకుండా అడ్డుకోవటం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని కోర్టు పేర్కొంది. పారిశ్రామిక శాంతి కొనసాగించడం సంస్థతో పాటు మొత్తం వ్యవస్థకు అవసరమని కోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనను క్లుప్తంగా చెప్పాలంటే పోలీసులు, కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నివసిస్తున్న శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీ రోజుకు 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు నష్టపోతోందని, ఇది రాష్ట్ర ఖజానాకు, శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. చట్టం ప్రకారం తమ పరిధిలో శాంతి భద్రతలు, శాంతిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని స్పష్టం చేసింది కోర్టు. పిటిషనర్ ప్రాంగణం సమీపంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా చూడాలని ఆదేశించింది. భారతీ సిమెంట్స్ పరిశ్రమ ఆవరణ సమీపంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తమ చట్టబద్దమైన అధికారాలను ఉపయోగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్ ను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. భారతీ సిమెంట్స్ వద్ద టీడీపీ మూకల తీరు ఏమాత్రం మారటం లేదు. వారం రోజులుగా ప్లాంట్ మూతపడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నా కంపెనీకి రోజుకు 6 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతున్నా జిల్లా యంత్రాంగం మాత్రం సమస్యను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. క్యాప్టివ్ మైన్ నుంచి వాహనాల రాకపోకలు రేయింబవళ్లు అడ్డుకుంటూనే ఉన్నారు. నిత్యం బ్లాస్టింగ్ జరిగే ప్రమాదకరమైన మైన్ ప్రాంతంలో ఉండకూడదని యాజమాన్యం ప్రతినిధులు ఎంత నచ్చ చెప్పినా టీడీపీ మూకలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తొలగించిన ఉద్యోగులను అడ్డుపెట్టుకుని భారతీ సిమెంట్స్ పై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. ఎలాగైనా ఆ సంస్థను దెబ్బ కొట్టాలనే కుయుక్తులతో వారం రోజులుగా మైనింగ్ వద్ద రాకపోకలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. స్థానికులను అడ్డుపెట్టుకుని హైడ్రామాకు తెరలేపుతున్నారు. బయటకు మాత్రం తాము అడ్డుకోవటం లేదంటూ చెప్తూనే మైనింగ్ వాహనాలను దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. మైనింగ్ ప్రాంతంలోకి వచ్చి ఇలా అడ్డుకోవటం ట్రెస్పాసింగ్ అవుతుందని ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు మాత్రం అడ్డు తప్పుకోవటం లేదు. మరోవైపు వారిని అక్కడి నుంచి పంపించి ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం కోరుతున్నా పోలీసులు అసలేం జరగటం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కానీ, మైనింగ్ అధికారులు కానీ జరుగుతున్న చోద్యాన్ని చూస్తున్నారే తప్ప భారతీ సిమెంట్స్లో ఆగిపోయి ఉన్న ఉత్పత్తిని మళ్లీ పునరుద్ధరించేలా చర్యలు మాత్రం తీసుకోవటం లేదు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ప్లాంట్ కార్యకలాపాలను ఒక పథకం ప్రకారం అడ్డుకుంటున్నారు.
ప్లాంట్లో కార్యకలాపాలకు తీవ్రమైన అంతరాయం జరగడంతో పాటు ఉత్పత్తి నిలిచిపోయి కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోందని భారతీ సిమెంట్స్ ఏజీఎం భార్గవ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకొని తమకు సహకరించాలని కోరుతున్న భార్గవ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత వారం 10 రోజులుగా భారతీ సిమెంట్స్కు సంబంధించినటువంటిది కొంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉత్పత్తిని అడ్డుకోవటం కానీ ఏదైతే మైనింగ్కు సంబంధించి వాహనాలని లోపలికి వెళ్ళనీయకుండా మైనింగ్ సున్నప్రాయాన్ని బయటకు రానియకుండా చేస్తున్నారంటే ఆరోపణలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇదే భారతీ యాజమాన్యం హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఇక్కడ తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా తమకు రక్షణ కల్పించాలి, అదేవిధంగా ఇక్కడ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించాలని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మన దగ్గర డీజీఎం భార్గవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఏంటి సమస్య, ఎందుకని ఇక్కడ ప్లాంట్లో ఉత్పత్తి ఆగిపోయింది? ఇక్కడ లోకల్గా కొంతమంది ఉద్యోగాల నుంచి తీసేశారనే అపవాదుతో ఇక్కడికి వచ్చి ఒక వారం నుంచి ధర్నాలు చేస్తున్నారు. సో బయట గేట్ దగ్గర కాకుండా ఇక్కడ మైనింగ్ యాక్టివిటీస్లు కూడా వచ్చారు. మైనింగ్ యాక్టివిటీస్ వచ్చి మైనింగ్ ఆపేసి వాళ్ళను డ్రైవర్లను ఆపేసి ఇది చేస్తున్నారు. సో మేమేంటంటే ఇక్కడ ఆపడం వల్ల ఇది మైనింగ్ జోను, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరగడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ప్లాంట్ ఆగిపోయింది. దానివల్ల ఏంటంటే ఉద్యోగులు, బయట డీలర్లు, లారీ డ్రైవర్లు చాలామంది సఫర్ అవుతున్నారు. సో మేమేంటంటే చాలా వారం నుంచి అధికారులను అభ్యర్థిస్తూనే ఉన్నాం. సార్, సజావుగా సాగడానికి మాకు సహాయం చేయండి, అని చెప్పేసి అడుగుతున్నాం. కానీ వాళ్ళు స్పందన కరువైంది మాకు. మేము 1 వీక్ నుంచి పోలీసుల చుట్టూ కానీ కలెక్టర్ చుట్టూ కానీ రిప్రజెంటేషన్లు ఇచ్చాము. సో వాళ్ళు ఏమిటంటే ఈరోజు పోలీసులు కూడా పిలిచారు తొందరగా ఏదైనా సెటిల్ చేసుకోండి, కానీ స్పందన లేదు. సో మేమేంటంటే ఇక్కడ ఉండకూడని ఏరియాలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళను పంపించడానికి మేము వచ్చాము. అంటే ఓవైపు ఉత్పత్తి ఆగిపోయింది, వారం రోజులు ఆగిపోయి అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఉత్పత్తి మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం అధికారులు కానీ వీళ్ళెవరూ సహకరించాల్సిన అవసరం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది, కానీ ఎందుకో సహకరించట్లేదు. మేము అభ్యర్థిస్తున్నాము, సార్ ఏదైనా పరిష్కారం చూపండి, మాకు వచ్చి ఇది సజావుగా సాగడానికి మాకు ఏదైనా సహాయం చేయండి, ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే 5 రోజుకు మనకు 5 నుంచి 6 కోట్లు నష్టము. అందరూ సఫర్ అవుతున్నారు, ఉద్యోగస్తులు కానీ బయట లారీ డ్రైవర్లు కానీ. ఎందుకంటే వాళ్ళు లోడ్ తీసుకెళ్తే కానీ గడవని పరిస్థితి, వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మైనింగ్లో? వాళ్ళు వచ్చారు, ఇక్కడే ఉన్నారు, అడ్డుకుంటున్నారని ఆరోపణలు. లారీలు వచ్చి అడ్డుపడుతున్నారు, లారీలు ప్రొడక్షన్ రాకుండా. ఎందుకంటే ప్రొడక్షన్ రాకుండా ఉంటే వాళ్ళ సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు? సార్, దయచేసి తొందరగా దీనికి మీరు వచ్చి మాకు వాళ్ళ పరిష్కారం చూపండి, మాకు కావాల్సిన ప్లాంట్ అడగడానికి మా సాయం చేయండి, మీరు సహకరించండి మేము అని కోరుకుంటాం. ఎంతమంది ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అవుతుంది? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 5,000 మంది 5 నుంచి 10,000 మంది సఫర్ అవుతారు. ఇది పరిస్థితి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 5,000 నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు. దాదాపుగా వారం రోజులైంది ప్లాంట్లో ఉత్పత్తి ఆగిపోయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్లాంట్లో ఏదైతే జరుగుతున్నటువంటి మైనింగ్ని కంటిన్యూ చేయడం కానీ అదేవిధంగా ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తికి సహకరించాలని చెప్పేసి కూడా భారతీ సిమెంట్స్కి సంబంధించిన యాజమాన్యం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.